డాక్టర్ గారు, భర్త దగ్గర లేని సెక్స్ కోరిక పరాయి పురుషుని దగ్గర ఉండటానికి కారణమేమిటి? కొన్ని సంసారాల్లో భార్యాభర్తల మధ్య అనుబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదో బతికేస్తుంటారు. ఆవిడ ఫలానా ఆయన భార్య అంటారు, లేకపోతే ఆయన ఫలానా వాళ్ళ భర్త అంటారు. అంతేగాని వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇది ఉండదు, అనుబంధం ఉండదు, ఆప్యాయత ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ మొగుడు పెళ్ళాలి అంతే. చాలా కుటుంబాలు అంతే, చాలా కుటుంబాలు ఎక్కడో ప్రేమించి పెళ్లి చేసిన వాళ్ళు తప్ప మామూలుగా ఏదో పెళ్లి చేసేసుకుంటే, ఏదో మామూలుగా పెళ్లి చేసేసుకుంటుంటే మాత్రం అక్కడ అలాగే ఉంటుంది. చాలా పెళ్ళిళ్ళు అంతే. అలాంటి చోట్ల ఏమవుతుందంటే భర్త దగ్గర ఎటువంటి సెక్స్ ఉండదు, వాళ్ళకి ఎటువంటి తహతం ఉండదు. ఏదో పడుకుంటారు, ముద్దు రా చెప్పలా పడుకుంటారు, అయిపోయింది అనిపించుకుంటారు. ఇంకో భర్త ఒకవేళ ఎక్కువ చేసి ఇంకెంతసేపు అని కూడా అడుగుతారు వాళ్ళు. ఇంకెంతసేపు అనేది దిస్ ఈజ్ వెరీ కామన్, అలా అడగడం అనేది. అదే స్త్రీ తనకు నచ్చిన పరాయి పురుషుడు దొరికితే నచ్చుతారు, కొంతమంది నచ్చుతారు. అందరు మగవాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకి భర్తలాగైనా అందరూ ఉండరు, కొందరు మగవాళ్ళు నచ్చుతారు. అక్కడ ఆ పరాయి పురుషుని దగ్గర మాత్రం ఆమెలోని సెక్స్ ఎక్కడ లేనిది బయటపడుతుంది. చాలా ఇది అవుతుంది. ఇంకా ఇక్కడేమో భర్తేమో నీ దగ్గర ఏమీ సెక్స్ లేదు, ఉట్టి ముద్దు రా చెప్పంటాడు భర్త. అక్కడ అతను అంటాడు పరాయి పురుషుడు, అమ్మో నిన్ను తట్టుకోవడం చాలా కష్టమే అంటాడు వాడు. ఏమిటి డిఫరెన్స్, ఎందుకు ఈ డిఫరెన్స్ అని చూసినట్లయితే భర్త దగ్గర ఆడు మొట్టమొదటి నుంచి అందవలసిన ప్రేమ సాధారణంగా స్త్రీ భర్త నుంచి చక్కని ప్రేమని కోరుతుంది. తన ఏళ్ళ చాలా ఆప్యాయంగా ఉండాలని కోరుకుంటుంది. సెక్స్ కంటే ఎక్కువ కోరేది స్త్రీ భర్త యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కన్సర్న్ అంటాం. భార్య గురించి పట్టించుకోవడం, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. భార్య గురించి పట్టించుకోవడం. ఒకవేళ భార్య తలనొప్పితో బాధపడుతున్నాం అనుకోండి, మామూలు మగవాడి ఒక వేసుకో బిళ్ళ వేసుకో, తలనొప్పి బిళ్ళ వేసుకో అంటాడు, బయటకు పోతాడు. అదే కన్సర్న్డ్ ఒక ఆమె గురించి పట్టించుకున్న ముగ్గురు అయితే, ఏంటి తలనొప్పి ఉందా, అయ్యో అని ఇలా చేపెట్ట చూసి, ఏంటి కొద్ది వేడిగా కూడా ఉన్నట్లుందే తల, జ్వరం వచ్చిందా, లేదులేండి అంటాడు. సరే ఉండు, నీకు ఇప్పుడే బజార్కి వెళ్ళి తలనొప్పిలు పట్టుకొస్తాను అంటాడు. తీసుకొచ్చి బెళ్ళిస్తాడు. అది పట్టించుకోవడం అంటే. కొందరు మగవాళ్ళు ఏ చచ్చని పట్టించుకోరు, అసలు పట్టించుకోరు. తలనొప్పిగా సొంటి రాసుకో పోతుంది నొప్పి, సొంటి ఉందిగా ఒక ఇంట్లో పక్కింటి వాళ్ళని అడిగి తీసుకో, సొంటి రాసుకో, పోలే పడుకో అదే పోతుందిలే, ఇంకా చేసాక నేను పోయాక నువ్వు చేసేది ఉంది, పడుకోలేక పడుకో అంటాడు. అంటే ప్రేమ లేకపోవడం కాదు, పైగా చీత్కారం కూడా కనబడుతుంది. ఇంకెక్కడ వస్తుంది ప్రేమ మగుడి మీద? ఇక మనసులో ఏదో ఇంక మూడు పడిపోయే కనుక తప్పదు కనుక గతి లేదు కనుక అలా గడిపేస్తుంటారు. జీవితం అంటే అంతే అనుకుంటారు వాళ్ళు. కానీ అనుకోకుండా వాళ్ళకి ఎవరైనా సరే కొద్ది ప్రేమ చూపిస్తే చాలండి. ఎవడో పరాయి మగవాడికి ప్రేమ చూపించడం, లేకపోతే చీర ఎంత బాగుందో, చీర ఎంత అందంగా ఉన్నావో, ఎక్కడ కొన్నావు చీర, భలే బాగుందే అని అడుగుతాడు. ఈ చీర చాలా అందంగా ఉన్నావు, అరే రే రే నీ ముంగులు భలే కనబడుతున్నాయి, నీ కళ్ళు చాలా బాగున్నాయి, అంత అయిపోయింది, ఫిదా అయిపోతుంది. అంటే మెప్పు, మెచ్చుకోవడం, దాన్ని స్త్రీకి ఎక్కువగా మెచ్చుకోవడం, మళ్ళీ కావాలని చేసే కాదు, మనసులోంచి రావాలి. తను తెలిసిపోతుంది అది ఆర్టిఫిషియలా న్యాచురల్ అని. అతను నిజంగానే చాలా బాగున్నాబ్బా, ఎంత అందంగా ఉన్నావు అంటే చాలు. నిజంగానే మనసులు అంటాడు వాడు, ఊరికే అండు నిజంగా అనిపిస్తాడు. కళ్ళకి ఆమె అందంగానే కనబడుతుంది. కామానికి ఏముందండి, కామానికి కళ్ళు ఉండవు, అది గుర్తుంచుకోండి. వాడికి అమ్మాయి మీద కామం కలిగింది, ఆవిడ చూడగానే కామం కలిగింది అంటే ఆవిడ రంబలా కనబడుతుంది, రంబలా కనబడింది కనుక పోడేస్తాడు. ఈవిడేమో ఆ పొగటికి డౌన్ అయిపోతుంది.
ఆవిడ పొగడతకి మూల కారణం ఏంటి? కామం కలగడం వాళ్ళు. చాలా ఆవిడకి తాత్కాలికంగా పొగడత చాలు. ఎందుకని? ఆ ఇంతకాలంచి అటువంటి ప్రేమకి ఆకలిగా ఉంది ఆవిడకి. ఆకలిగా ఉండేటికల్లా ఈ మాటలు వాళ్ళ ఆకలిని దాహాన్ని తీస్తాయి. ఆకలిగా ఉన్నప్పుడు ఏం పెట్టినా తినేస్తారు, తినేస్తారు, చకచకా తినేస్తారు. అబ్బా ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉందో అనుకుంటారు. ఆకలిగా ఉంది కదా, ఏం పెట్టారు ఎలా ఉంది కూడా పట్టదు. ఆరంగానే మనసంతా ఎక్కడైతే ఈ ప్రేమను కోల్పోయి ఉంటారో దాని మీద పట్టించుకోవడం కనబడికల్లా వాళ్ళు అయిపోయారు. ఆ రంగా ఆ సాటిస్ఫై భర్త దగ్గర సాటిస్ఫై లేని ఇంకో దగ్గర పొందడంతో దానివల్ల పరాయి పురుషుని దగ్గర వాళ్ళకి ఇది అవుతుంది. ఇంకోటి అంటే భర్త నేరుగా సెక్స్లో పాల్గొంటాడు. నేరుగా రాగానే పడుకుని 3 పట్టుకుంటాడు, 2 నిమిషాలు బీర్యం కట్ చేసుకుని పక్క తిరిగి పడుకుంటాడు. లేదా ఒక అరగంట గడిపే మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, అయిపోతాడు. అంతేగాని స్త్రీని వాళ్ళ సెన్షువాలిటీ అని ఫోర్ ప్లే చేయడం అంటాం. ఆ ఫోర్ ప్లే ఉండదు, ముద్దు ఉండదు, కోగిలంత ఉండదు, టచ్ ఉండదు, ఏమి ఉండదు. సింపుల్ ఆయన సాటిస్ఫాక్షన్. స్త్రీలలో క్షణాల్లో ఎరోషన్ ఉండదండి. మగవాళ్ళు ఉంటుంది కానీ చూడగానే ఆడదాని చూడగానే ఎరోషన్ ఆడవాళ్ళు కొద్ది మందిలో మాత్రం 6 నిమిషంలో ఉంటుంది. కొద్ది మందిలో అసలు ఉండదన్ను. కానీ మెజారిటీ ఆడవాళ్ళల్లో ఆ ఎరోషన్ అంటే కామం చెలరవడం, క్షణాల్లో కామం చెలరడం మగవాళ్ళు మొత్తం ఉంటుంది. కామం ఇట్టే చెలరేగుతుంది. అంచేత వాళ్ళకి కావాల్సిన ఏంటి? ఫోర్ ప్లే. ఫోర్ ప్లేకి ఏం కాదు, ముద్దు పెట్టుకోవడం, కోగిలితో, రొమాంటిక్ టాక్, రొమాంటిక్ టచ్ అంటాం. రొమాంటిక్ టాక్ కావాలి, శృంగారపరమైన సంభాషణ కావాలి, శృంగారపరమైన స్పర్శ కావాలి. శృంగారపరమైన స్పర్శ కావాలి. ఆ స్పర్శ ఉన్నట్లయితే, టాక్ అండ్ టచ్ ఆ రెండు ఉన్నట్లయితే వాళ్ళలో ఎరోజన్, కామం చెలరవుతుంది. అది ఉండదే విడేరా. అలాంటిదే ఆ పరాయి పురుషుడు కూర్చుని జస్ట్ ఇలా బలి బాగున్నాయి బొగ్గలు ఇలా అంటాడు, నీ నుదురు బలి బాగుందే అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు. ఇలా అనేటికల్లా ఆ టచ్ ముందు వాడు సెక్స్ చేయడు, టచ్ చేస్తాడు. రొమాంటిక్ టాక్ ఉంటుంది. నీ కళ్ళు కలవల్లా ఉన్నాయి, నీ బొగ్గలు సంపెంగిలా ఉన్నాయి, నీ పెదవులు గులాబీల్లా ఉన్నాయి అంటాడు. వాడికి ఎందుకంటే కామం ఉంది అక్కడ ఆయన మీద. వాడికి అన్నీ అలాగే కనబడతాయి. తాను ఒలిచింది రంభ, తాను ములిగింది గంగ అన్నట్టుగా వాడికి అలాగే ఉంటుంది. వాడికి అంచేత ఆ రంగా వాడు అంటాడు. ఆ రకమైన ఫోర్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. మామూలుగా దాంపత్య సంబంధాల్లో ఫోర్ ప్లే ఉండదు. మరి అలాంటిప్పుడు ఆవిడ ఫిదా అయిపోవడంలో తప్పే ఉందండి? అవుతుంది. ఎందుకంటే తన మనసు కోరేది అది. అంతేకాకుండా ఇక ఏదైనా వెరైటీ కావాలండి మనిషి కోసం. ఎప్పుడు వెరైటీ. రోజు తినే వంకాయ కూర, రోజు తినే చికెన్ కూర, రోజు తినే సరిపోతుంది. సంథింగ్ డిఫరెంట్. సేమ్ అవ్వచ్చు, డిఫరెంట్గా ఉండాలి. సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. ఆరగైన సెక్స్లో పాల్గొంటూ కూడా ఆ యాంగిల్స్ కానీ ఇంకోటి కానీ డిఫరెంట్గా ఉండాలి. ఏ పరాయి పురుషుడైతే డిఫరెంట్గా సెక్స్ చేస్తుంటాడో వాడి మీద మనసు కలిగిపోతుంది. సాధారణంగా ఈ వివాహేతర లైంగిక సంబంధాల్లో ఒక్కొక్క మగాడు ఒకలాగా వ్యవహరిస్తాడు, ఒక్కొక్క ఆడు ఒకలాగా వ్యవహరిస్తుంది. అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్క మగాడు ఒక్కొక్కలాగా అంచేత వెరైటీ చూస్తుంటారు వాళ్ళు. వివాహేతర లైంగిక సంబంధాలు విచ్చలపెట్టడానికి అక్కడ మనసు కోరుతుంది. మనం నిత్య జీవితంలోనే మనం చూస్తాం, ఎన్నిట్లోనూ వెరైటీ కోరుతాం. మన వేసుకునే బట్టలు చాలా బాగానే ఉంటాయి, కానీ మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? ఆ బట్ట బాగానే ఉంటుంది, ఆయన కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? వెరైటీ. సంథింగ్. రోజు అదైతే మొహం మొత్తుతుంది. కామన్. వేరే తినేది కావచ్చు, కట్టుకునేది కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అందుకని నిత్య జీవితం ఎప్పుడైతే రొమాంటిక్ టాక్ ఉంటుందో, రొమాంటిక్ బిహేవియర్ ఉంటుందో ఆ బోర్డమ్ పోతుంది. జీవితంలో మొనాటిని అనే బోర్డమ్ అంటాం. ఆ రెండు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు జీవితంలో వాటిని మార్చుకుంటావు, నిరంతరం చేంజ్ చేసుకుంటావో, కొత్త ఇస్తుంటావో,
పోయింది, ఆ బోర్డం పోయింది, మొనాటిని పోయింది, లేదా జీవితం యాంత్రికం అయిపోతుంది. ఈ యాంత్రికత ఎవరితో చోటు చేసుకుంటుందో వాళ్ళు పరాయి సంబంధాలు పెట్టుకుంటారు. అది ఆడదైనా ఆడవాళ్ళకే కాదు, మగాళ్ళు కూడా ఇంతే, ఆడవాళ్ళలో కూడా కాదు మగవాళ్ళలో కూడా ఇంతే. ఎక్కడ కొంతమంది లేడీస్ మాత్రం ఆ పరాయి మగవాడు ఇచ్చే గిఫ్ట్లకి కొంతమంది గిఫ్ట్లు ఇస్తారు, బొంగరాలు ఇస్తారు, చివరికి నగలు కూడా ఇస్తారు, బట్టలు పెడతారు, ఏవో ఇస్తారు. ఆ గిఫ్ట్లు కూడా వాళ్ళు అంటే వాళ్ళు డబ్బుల కోసం వెళ్తారని కాదు, ఒక వేసల్లాగా డబ్బులకు వెళ్తారని కాదు. ఆ గిఫ్ట్ కూడా బహుమతి కూడా చూసారా, ఆ బహుమతిలో 2 ఉంటాయి. బహుమతి ఇచ్చాడు ముచ్చట ఒకటి, తన గురించి అంత పట్టించుకున్నాడనే ఒక ఇది ఉంటుంది. దాంతో పట్టించుకున్నాడని చెప్పి దీంతో గిఫ్ట్ని ఆత్మీయంగా స్వీకరిస్తారు వాళ్ళు, ఆత్మీయంగా స్వీకరిస్తారు. తన గురించి ఎంత కన్సర్న్గా ఉన్నాడు, ఎంత కన్సర్న్గా ఉన్నాడు. వాళ్ళు గిఫ్ట్లు ఇస్తుంటే వీళ్ళు కన్సర్న్గా ఉన్న ఫీల్ అయిపోతుంటారు, ఎప్పుడు వెళ్ళిపోయాడు, అనుబంధం బలీయం అయిపోతుంటుంది. ఇవన్నీ కూడా నిజం మన దాంపత్య జీవితంలో రెగ్యులర్గా భార్యాభర్తల మధ్య ఉన్నట్లయితే భార్య పుట్టినరోజు కొన్ని చీరుకుని పెట్టండి, ఆ పెళ్లి రోజు ఇంకోటి చేసి పెట్టండి, ఆ పిల్లలు పుట్టినరోజు ఇంకోటి చేయండి. ఎప్పుడు జీవితంలో ఒక సంథింగ్ ఒక సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ ఆనందాన్ని సంతోషం సెలబ్రేట్ చేసుకోవాలి. మన జీవితాల్లో లేదు అంటే అందరి డబ్బులు ఉండదండి, డబ్బులు అవసరంలా. ఆ కన్సర్న్ అనుబంధాన్ని చూపించడానికి డబ్బులు కావాలా, అవసరం లేదు. నువ్వు ఏంటి అలా నలతగున్నావు ఏంటి, రాత్రి నిద్రపోలేదా, నిద్ర పట్టలేదా, ఎందుకని, తలనొప్పి వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, అయ్యో పాపం డాక్టర్కి వెళ్దామా అంటాడు. అసలు డాక్టర్కి వెళ్దామని మామూలుగా అంట కదా ఎవడు నువ్వు అలా అడగండి. అలాగే భార్య కూడా భర్త కూడా అలాగే ఉండాలి. భార్య కూడా భర్త గురించి పట్టించుకోకుండా తన తిరుగుళ్ళు తనహారాలు పెట్టుకుంటే ఆ బంధాలు యాంత్రికంగానే ఉంటాయి. దాంపత్య జీవితం చాలా గొప్పది, ఇది గుర్తించండి. భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా గొప్పది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి అనుబంధం ఉండదు, ఎక్కడ ఉండదు. అంత గొప్ప అనుబంధాన్ని సరైన అవగాహన లేకపోవడం వల్ల దాన్ని యాంత్రికం చేసుకుని ఎందుకు దాన్ని బోర్డంగా చేసేసుకున్నారు. అంతకంటే గొప్ప బంధం అందుకని 7 జన్మల బంధం కావాలంటారు. 7 జన్మల బంధం సేమ్ భర్త సేమ్ భార్య కోరుకుంటారు. ఎందుకని వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ పెనవేసుకొని పోయినటువంటి ఆ రొమాంటిక్ కైండ్ అది కావాలి. ఈ లేనప్పుడే వివాహేతర లైంగిక సంబంధాలు ఆడవాళ్ళల్లో ఉంటాయి, మగవాళ్ళు కూడా ఉండాలి. ఇదే కారణాలు అవుతాయి. అయితే కొద్ది తేడాలు, చిన్న తేడా ఇంతకుముందు చెప్పినాడు, చిన్న తేడాలు ఉంటాయి, కానీ ఇవి మెయిన్ కారణాలు అవుతాయి. అంచేది ఇద్దరి మధ్య ఒకటి, అంచేది ఆడవాళ్ళలో ముఖ్యంగా ఇవే కారణాలు. అంచేది దాంపత్య జీవితాన్ని ఆ రకంగా అంటే కావాలి కాదు, దాంపత్య జీవితం అంటే ఏమిటి అనేది ముందు ప్రతి వాళ్ళకి తెలియాలండి. అంటే భార్య కూడా పెట్టుకోకుండా ఉండడం కోసాన్ని కాదు, భార్య కూడా సంబంధం పెట్టుకుంటేనేమో అంచేది ఇలా ఉండాలని చేసి అది వేరే, అది ఉండదు, ఎప్పుడు సాగదు. అసలు వివాహం చేసుకోగానే ఈ రకమైన బంధం ఏర్పడిపోవాలి, ఇది బంధాన్ని ఉండాలి, అలా ఉండాలంతే. తెలుసుకోవాలి ప్రతివాడు, పెళ్ళి అంటే ఇది అని తెలియాలి, బంధం తెలుసుకోవాలి పెళ్ళి అంతే. అంతేగా ఏదో 3 ముళ్ళు వేసేసుకుంటే పెళ్ళి అయిపోవడం కాదు. పెళ్ళి అంటే ఇద్దరి మధ్య మనసులు పెనవేసుకుపోవడం. ఎలా పెనవేసి ఈ రంగం పెనవేసిపోతాయి, ఈ రంగం వెళ్తుంటే చాలా ఉంటాయి అనమాట. అందుకని మన విషయం జాగ్రత్త తెలుసుకుని ప్రతివాడు దాంపత్య సంబంధం చాలా గొప్పది చెబుతాం కదా. దాంపత్య సంబంధాలు మహోన్నతమే, అంతకంటే మించిన అనుబంధం ఈ ప్రపంచంలో లేదు. అంత గొప్ప బంధం ఇంకోటి లేదు. మనసులు 2 శరీరాలే కాదు, మనసులు కూడా ముడేసుకుపోతాయి. ఆ ముడి విడదీయలేంది. అలాంటి బంధాన్ని మామూలుగా చేసుకోకూడదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.